ఈ వాక్యం మనం చదివినప్పుడు మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి మాత్రం సాధ్యము. ఏంటది అని చూచినట్లయితే ఇక్కడ అసాధ్యములైనవి అంటే చాలా ఉన్నాయి. మనుషులకు చాలా అసాధ్యముగా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా దేవునికి మాత్రం సాధ్యమవుతూ ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినాడు అంటే, ఈ లోకంలో బైబిల్లోనే మనం చూసినట్లయితే చాలా మందికి నిత్య జీవం పొందుకోవాలనేటువంటి ఆశ ఉంది, రక్షణ పొందుకోవాలనేటువంటి ఆశ ఉంది. వారందరూ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నారు ఈ మాటల్ని, ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనం, ఒక అధికారి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవాలని ఆయన అడిగాడు, యేసు ప్రభువుని అడిగాడు. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం చూద్దాం. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? చూడండి ఎంతమంది. అలానే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే నికోదేము అనేటువంటి పరిసయ్యుడు రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్తాడు. ఆయన కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగితే యేసుక్రీస్తు ప్రభు జవాబు ఇచ్చింది ఏంటి అంటే, వాటన్నిటికీ నిత్య జీవం పొందాలన్నా, రక్షణ పొందుకోవాలన్నా అది దేవుని కుమారుడితోనే సాధ్యము అని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. మనుషులకు రక్షణ పొందాలి అన్నా అది అసాధ్యం. మనుషులు నిత్య జీవం పొందాలన్నా కానీ మనుషులకు అది అసాధ్యము, కానీ దేవునికి మాత్రం సాధ్యము